రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు జాతీయ జెండా ఎగరవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సత్కరించారు. ఏలూరు పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కొలుసు పార్థసారథి జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. కస్తూరిబా పాఠశాల విద్యార్థులు ఆపరేషన్ సింధూర్పై రూపొందించిన నృత్య రూపకం ప్రశంసలు అందుకుంది. పార్వతీపురం ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సంధ్యారాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పోలీసులు కవాతు ఆకట్టుకుంది. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముబన్నెల జెండాను ఎగురవేశారు. ఉత్తమ పోలీసులకు మెడల్స్ అందజేశారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంత్రి నారాయణ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మెట్ట ప్రాంత వరప్రసాదిని అయిన ఆనం సంజీవరెడ్డి సోమశల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 పనులకై ఇప్పటి వరకు 854 కోట్ల అగ్రిమెంటుకు గాను 533 కోట్ల రూపాయల మేర పనులు పూర్తి చేయబడినవి. జిల్లాలో 2025-26 సంవత్సరానికి 6,000 మంది అక్వా రైతులు 8,000 హెక్టార్లలో బెనామీ రొయ్యల సాగు చేయడం ద్వారా ఇప్పటి వరకు 35,590 మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తి సాధించడం జరిగింది. నగరపాలక సంస్థ దేశ స్థాయిలో 37వ ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి నెల్లూరు నగరపాలక సంస్థకు 12 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయుటకు జిందాల్ ఏజెన్సీకి పని ఉత్తరాలు ఇవ్వటం జరిగింది.